తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ గా రాధాకృష్ణన్ నియమితులవుతున్నారు. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఇవాళ ఉదయం 11:15 రాజ్భవన్ లో బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు ఆయన చేయిస్తారు. అయితే చీఫ్ జస్టిస్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఇవాళ రాజ్భవన్ లో బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ భవానికి. తెలంగాణ నూతన గవర్నర్ గా ఈ రోజు రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. జార్ఖండ్ సంబంధించినటువంటి గవర్నర్ తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా పుదుచ్చేరికి అదనపు బాధ్యతలు కూడా చేపట్టనున్నారు. పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా, తెలంగాణకు గవర్నర్ గా ఈ రోజు ఉదయం 11:15 ఆయన రాజ్భవన్ లో గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయన చేత హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే దాదాపు తెలంగాణకు 4.5 సంవత్సరాల పాటు గవర్నర్ గా విధులు నిర్వర్తించిన డాక్టర్ తమిళిసై ఇటీవల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఆమె నిర్ణయించుకుని ఆమె తన రాజీనామాను రాష్ట్రపతికి పంపించడం జరిగింది. ఒక రోజు వ్యవధిలోనే రాష్ట్రపతి కూడా ఆమోదించడంతో ఇక్కడ గవర్నర్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ఇక్కడ ప్రస్తుతం ఇన్ఛార్జ్ గవర్నర్ గా జార్ఖండ్ సంబంధించినటువంటి రాధాకృష్ణన్ ను ఇక్కడికి పంపించడం జరిగింది. ఆయన రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 11:15 రాజ్భవన్ లో ఆయన ఒక ప్రమాణ స్వీకారం ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు పుదుచ్చేరి అదేవిధంగా తెలంగాణ ఆయన అదనపు బాధ్యతలు కూడా చూస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రపతి భవన్ దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ నియమించే వరకు కూడా ఆయన ఈ పదవిలో కొనసాగుతారని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం. అదేవిధంగా తెలంగాణకు గవర్నర్ గా నియమితులైన రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్ లో ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతా ఉన్నాయి. మరికొద్ది సేపట్లో ఆయన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేరున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.